ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జరుపుతూ ఉంటారు. సో రిపబ్లిక్ డేని జనవరి 26న మనం జరుపుతూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజునే 1950లో భారతదేశానికి రాజ్యాంగం అనేటువంటిది అమలులోకి వచ్చినటువంటి రోజు అనమాట. సో ఈ రోజు నుంచి జనవరి 26, 1950 నుంచి భారతదేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఆ రోజునే మనం ఏదైతే భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నామో అది ఈ రోజున అమల్లోకి వచ్చినటువంటి రోజు. సో లైక్ 395 ఆర్టికల్స్తో 8 షెడ్యూల్స్తో మనకి అమల్లోకి వచ్చినటువంటి సందర్భం ఈ రోజున. సో అయితే మరి ఈ సంవత్సరం మనం జరపేటువంటి గణతంత్ర దినోత్సవం వచ్చేసి 76వ గణతంత్ర దినోత్సవం. అయితే ప్రతి సంవత్సరము కూడా వివిధ దేశాలకు చెందినటువంటి అధినేతలను మనం గెస్ట్గా పిలుస్తూ ఉన్నాం. మరి అయితే ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభోవో సుబియాంటోని మన చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి అంశాలు.